జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 68వ ఉగాది మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నూకలు ఇచ్చే శ్రీచక్ర సాహిత నూకాలమ్మ తల్లి వెండి చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ద్వారకా తిరుమలకు చెందిన వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వార్షిక పండితులు ఉపన్యాస వాచస్పతి శైవాగమ విశారద బ్రహ్మశ్రీ కాలకురి సూర్య సత్యశర్మ చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా చైర్పర్సన్ గంట పద్మశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిలు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి దర్శనం చేసుకున్నారు. వివిధ రకాల హారతులను అమ్మవారికి అర్పించారు. పిండి పదార్థాలు, నైవేద్యాలను సమర్పించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరంపాలెం బాలత్రిపుర సుందరీదేవి పీఠం ప్రతినిధి బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ తదితరులు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. నూకాల అమ్మవారికి ఇలాగ వైభోగంగా జరగడం, అందరూ రావడం, భక్తులు కలిసాలు పట్టుకుని ఇంత వైభోగంగా జరగడం చాలా బాగుంది. అమ్మవారు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏదైతే అది అవుద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అది నేనే నిదర్శనం. ఇంకా అమ్మవారికి వెండి చీర చేయించారు. ఆవిడ చక్కగా నవ్వుతా భక్తులందరికి కూడా దర్శనం ఇచ్చారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో గ్రామంలోని నూకాలంబిక దేవి ఆలయంలో ఎంతో గొప్పగా రంగరంగ వైభవంగా ఇక్కడ జాతర జరుపుకుంటున్నాము. అందులో భాగస్వామ్యంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు పండుగారికి, ఆయన మొత్తం టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు నన్ను ఆహ్వానించారు, కానీ ఇంత మంచి కార్యక్రమానికి నేను రాలేకపోయాను. ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని ఆవిడకి ఎన్నో హారతలు కూడా ఇచ్చారు. అందులో పాల్గొని నందుకు నేను ఎంతో చక్కగా అమ్మవారికి దర్శనం చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇందులో భాగంగానే ఈ గ్రామంలో అందరూ కూడా కలిసి ఎంతో కలిసికట్టుగా వచ్చి నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని ఎంతో భక్తిగా ఇక్కడ భావించడం జరుగుతుంది. అమ్మవారు 2-3 సార్లు నేను ఈ టెంపుల్ కి రావడం జరిగింది. అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవతగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. దానికి నేను ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం అమ్మవారు నాకు దయచేయాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఉగాది రాబోతుంది. వాళ్ళందరికీ కూడా కొత్త సంవత్సరంలో ఆ అమ్మవారు ఎంతో మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా పండుగారు అదే వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వెలిసి ఉన్న నూకాల అమ్మవారి దేవస్థానానికి మమ్మల్ని ఆహ్వానించిన చైర్మన్ పండు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే ఈ రోజు నూకాల అమ్మవారికి దేవస్థానం వారు 16 కేజీల వెండి చీరను బహుకరించారు. ఆ చీర అలంకరించిన తర్వాత తొలి దర్శనం మాకు కల్పించినందుకు ఈ పట్టణ ప్రజలకు మరియు చైర్మన్ గారికి, మా అర్చక పండితులందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మవారిని ఈ రోజు ముఖం చూస్తే నవ్వుతా, అంటే దర్శనం చేసిన వెంటనే కూడా, ఆరతి ఇచ్చిన వెంటనే కూడా ఆవిడ నవ్వుతా దర్శనం ఇచ్చింది. అది నేను నా పూర్వజన సుకృతంగా ఫస్ట్ దర్శనం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తూ ఈ జంగారెడ్డిగూడెం ప్రజలందరినీ కూడా ఆ అమ్మవారు కాచి కాపాడాలని కోరుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేలుపు దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి 62వ వార్షిక ఉగాది జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ, వెంకటరామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సారథ్యంలో ఉదయం 6:45 గరగలు తీయడంతో పాటు ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ ఆధ్వర్యంలో బంగారు సూర్యనారాయణ, శివలక్ష్మి, వగ్వాల పుల్లారావు, విజయదుర్గ, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, స్వాతిమణి, పోలుపర్తి రాము, సత్యవతి, పెన్మెత్స రాజంరాజు, నాగలక్ష్మీదేవి, చిటికెన రాంబాబు, ఉమాదేవి, డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, మాధవి, చిన్ని రామసత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులచే కలశ స్థాపన చేయించడంతో జాతర వేడుక ప్రారంభమైంది. కాగా ఉదయం 9 గంటలకు గ్రామ మధ్యస్థంగా కొలువై ఉన్న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దివ్యాలయం నుండి శ్రీ గంగానమ్మ అమ్మవారు సింహ వాహనంపై 1008 మంది ముత్తైదువులతో శోభాయాత్రగా మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు, వేద మంత్రాలు, కోలాటం, భజనలు, పాన్పులు, గరగ నృత్యాలతో పసుపు, కుంకుమ, చీర, పుష్పమాలలు, మధుర పదార్థాలతో కూడిన సాంప్రదాయ సారెతో శ్రీ గంగానమ్మ అమ్మవారు కదిలి వెళ్లే అపూర్వ వైభవాన్ని
టీటీడీ వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు వార్షిక పండితులు ఉపన్యాస వచస్పతి శైవాగమ విశారద బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్య సత్యశర్మ ముఖ్య అతిథిగా పాల్గొని గంగానమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతినిచ్చి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగానమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, చింతా నాగరాజు, కందుల సురేష్, చోడే ఫణిచంద్రశేఖర్లతో కూడిన ఆలయ కమిటీ సభ్యులతో పాటు వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్, కేఎల్ఎన్ ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నూకాంబిక మహిళా సేవా సంఘ సభ్యులు, యువత ఆలయ కమిటీ కృషితో శోభాయాత్ర వైభవంగా జై నూకాంబిక జై జై నూకాంబిక నామస్మరణతో 3 కిలోమీటర్ల మేర సాగి నూకాలమ్మ ఆలయానికి చేరుకుంది. గంగానమ్మ అమ్మవారు నూకాలమ్మ అమ్మవారి ఉగాది వార్షిక జాతర సందర్భంగా సాంప్రదాయ సారెను వేద మంత్రాల నడుమ అందజేశారు. అమ్మవార్ల వస్త్రాలంకరణ, పుష్పాలంకరణలకు ఎర్ర ప్రసాద్ రెడ్డి, నాగస్వరాజ్య లక్ష్మి దంపతులు, అంకనబోయిన రామచంద్ర వెంకటలక్ష్మి దంపతులు సహకరించారు. మండవల్లి రాంబాబు, లక్ష్మీదుర్గ దంపతులు ఉగాది ఉత్సవాల నిర్వహణ కోసం 10,116 రూపాయలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు 4 మాడవీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం అభినయ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపకురాలు శీలా రూపాదేవి శిష్య బృందంచే కూచిపూడి, భరతనాట్య, జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేశారు. జై నూకాలమ్మ జై జై గంగానమ్మ. ప్రతి సంవత్సరం కూడా ఉగాదిని పురస్కరించుకొని మన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి సీరాసారి కొని మన ఎలవేలుపు దేవత అయిన నూకాలమ్మ అమ్మవారి దగ్గరికి రంగరంగ వైభవంగా సీరాసారి పట్టుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేడు మన గ్రామం మధ్యస్థం ఏం చేస్తున్న గంగానమ్మ అమ్మవారి దగ్గర నుంచి 8 మంది మొదలుతే మన భిక్ష అక్కడికి సీరాసారి తీసుకొని వెళ్ళడం జరిగింది. 6 కేజీలు వెండి కూడా, వెండితో చేసిన జరీ చీర కూడా, వెండి చీరను కూడా అమ్మవారికి ఇవాళ గురుగారు చేతుల మీదుగా అలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డి పట్టణమే కాకుండా పరిసర ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా గంగానమ్మ నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని మరొకసారి శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఈరోజు ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పాలి. మన ఉగాది ఉత్సవాలు అనేవి జంగారెడ్డిగూడెం పట్టణంలో అమ్మవారి ఆలయాల్లో జరిగే శోభాయమాలు ఎక్కడా జరగదేమో అన్నంత విషయ కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. 62వ నూకమ్మవారి ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ప్రారంభం కావడం, మొదటి రోజు విశేషంగా 1000 మంది స్త్రీలు కలశాలను చేతబూని శోభాయాత్ర నిర్వహిస్తూ గంగానమ్మ అమ్మవారి ఆలయం నుంచి చీరా సారే తీసుకుని నూకాలమ్మ అమ్మవారికి ఇద్దరూ కూడా సోదరి సమానులుగా భావిస్తూ ఈ అమ్మవారికి సారిని ఇవ్వడం అనేది ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం. ఆలయ కమిటీ సభ్యులే కాదు, భక్తులు కాదు, ప్రముఖులు కాదు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని తరిస్తున్నటువంటి సద్భాగ్యం. ఈరోజు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు, ఆస్థానంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పెద్దలు, మహావిద్వాన్ గౌరవశ్రీ కాళ్ళకూరి సూర్యనారాయణ శర్మ గారు ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేశారు. వారి చేతుల మీదుగా అమ్మవారికి రజితంతో కూడుకున్నటువంటి చీరని నూకాలమ్మ అమ్మవారికి ఈరోజు అలంకరణ చేసేటువంటి సద్భాగ్యం కలుగుతోంది. ఈ భాగ్యాన్ని తిలకించడానికి విశేషంగా భక్తజనులందరూ కూడా విచ్చేయడం ఎత్తకించడానికి విశేషంగా భక్తజనులందరూ కూడా విచ్చేయడం ఆనందదాయక వైభవంగా నిర్వహించి అమ్మవారికి అలంకరణ అనంతరం కౌరి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం. ఈ సందర్భంగా 22వ తేదీ వరకు విశేషంగా అమ్మవారికి అర్చనలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలతో పాటు అనేక విశేష సాంస్కృతిక కార్యక్రమాలు, మహా అన్న సమారాధన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా 22వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ 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 నూకాల నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం కాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వర్. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా శివ క్షాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. జంగారె పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశంలో ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, హైందవ సంస్కృతికి ఆలవాలమైనటువంటి ఈ భారతదేశంలో జంగారెడ్డిగూడెంలో గంగానమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ ఊరు దేవత జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆశీర్వచనములతో శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి యొక్క 62వ ఉగాది మహోత్సవ కార్యక్రమాలు 8 రోజుల దీక్షతో మరి 22వ తారీఖు వరకు, ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు ఆలయ చైర్మన్ గారు, ఆలయ అమ్మవారి సేవా ఉత్సవ కమిటీ వారు, గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల దాతలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో నాటికి
దినదినాభివృద్ధిగా 62వ ఉగాది వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం ఈ గ్రామదేవత జంగారెడ్డిగూడెం గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ తల్లి దగ్గర నుంచి సారితో ముఖ్యంగా ప్రధానంగా సువాసన నిర్చన ప్రీత శోభన శుద్ధమానస ఇంచుమించుగా 1000 మంది మతో కలశోదకంతో మరి శేరాచార్యులతో ఆలయం వద్దకు ఈ అమ్మవారి ఆశీర్వచనంతో ఆ నూకాంబికామ్మ శ్రీచక్రసేత నూకాంబ వారికి ఒక చేరాసారి కార్యక్రమంతో గ్రామోత్సవంగా వెళ్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఒకటి, అమ్మవారికి ఎందరో దాతలు కర్ణుడు లాంటి దాతలతో 16 కేజీలు షోడశ కళలకి ప్రతీకగా 16 కేజీల అమ్మవారికి సౌభాగ్య ఆభరణంలో ఒకటైనటువంటి వెండి చీరని రచిత కవచం, ఆ కవచాన్ని ఊరేగింపుగా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి సంప్రోక్షణ జరిపి అమ్మవారికి అలంకరణ చేసి సంవత్సరానికి ఒక్కొక్క పండితుల్ని తీసుకొచ్చి అమ్మవారికి సంబంధమైనటువంటి వేద ఆశీర్వచనాన్ని ప్రవచనాన్ని ఇప్పించే ధార్మిక ఈ జంగారెడ్డిగూడెం నూకాలమ్మ దేవస్థానయ చైర్మన్ గారు అలాగే వారి సహచర భక్తులందరూ సేవా భక్తులందరూ చేయడం కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క గంగానమ్మ ఆశీస్సులతో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి శ్రీచక్ర సహిత నూకాంబిక అమ్మవారి యొక్క 62వ ఉగాది వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి ఈ సంవత్సరం తీతీదే వార్షిక సత్కార పండితుడిగా అమ్మవారు నన్ను ఎంచుకుంది ఈ సంవత్సరం. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క నూకాంబిక అమ్మవారి యొక్క 62వ ఉగాది వార్షికోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇక్కడ జరిగే ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అపారమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లికి గ్రామదేవత గంగానమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది సారే సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో కూడిన ఆలయ కమిటీ కార్యవర్గం మహిళలు అమ్మవారికి ప్రత్యేకంగా వివిధ రకాల పండ్లు పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. నూకాలమ్మ ఉగాది ఉత్సవాలలో భాగంగా గంగానమ్మ ఆలయ కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చారు. శాస్త్రోక్తంగా మేళ్ల తాళాలు డోలు సన్నాయి నడుమ అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఏటా నూకాలమ్మ తల్లికి గంగానమ్మ తల్లి ఆలయం నుంచి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో సామూహికంగా అందరూ పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. ఓం శ్రీమాత్రే నమః. భక్తజన విజ్ఞప్తి, భక్త మహాశయ, మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ వారి ఆలయం వద్ద నుండి శ్రీ నూకాలమ్మ వారి ఆలయ ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ వారు ఉగాది ముందుగా వచ్చే ఉత్సవాలలో అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతోంది. కావున ఉగాది సందర్భంగా 39 రకాల వివిధ రకాల ఫలాలతో మధుర పదార్థాలతో అమ్మవారికి ప్రీతిపాత్రను పసుపు కుంకుమలతో చీరాసార్య సమర్పించడం జరుగుతోంది. శ్రీ గంగానమ్మ వారి ఆలయ కమిటీ వారు శ్రీ నూకాలమ్మ వారికి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి మరికొద్ది నిమిషాల్లో అమ్మవారు బయలుదేరుతున్నారు. కావున భక్తులందరూ కూడా ఉగాది రోజున శ్రీ గంగానమ్మ వారిని అలాగే శ్రీ నూకాలమ్మ వారిని దర్శించి తరించండి. ఇట్లు ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం. ఓం శ్రీమాత్రే నమః.